ఈరోజు పాల్గొన్న శుద్ధ దశమి. ఈ రోజు నుంచి తెప్పోత్సవాలు ప్రారంభమవుతున్నాయి తిరుమలలో. స్వామివారిని తెప్పోత్సవంలో దర్శించుకోవడం వల్ల కలిగేటువంటి పుణ్యఫలం ఏంటి? బాగుందమ్మా. శ్రీ వెంకటేశ్వరం నమామి. తెప్పోత్సవం, ప్లవోత్సవము ఇది శుద్ధ సాంస్కృతిక రూపం. లోకంలో అందరూ తెప్పోత్సవం అంటుంటారు. ఈ రోజు నుంచి మీరు చెప్పినట్లుగానే తిరుమలలో ఈ తెప్పోత్సవాలు ప్రారంభమవుతాయి. ఏంటండి ఈ తెప్పోత్సవాలు అని అంటే, పుష్కరిణిలో తిరుమలకి మనం అందరం వెళ్ళటం, ఆ తిరుమలలో ఉన్నటువంటి ఆ పుష్కరిణిలో స్వామివారు వెంకటేశ్వర స్వామివారు రామ, కృష్ణ, మలయప్ప ఈ రూపాలతోటి వరుసగా 5 రోజులు తెప్పోత్సవాలు జరుపుకుంటారు ఆ పుష్కరిణిలో. ఏమిటండి, ఎందుకని ఈ తెప్పోత్సవాలు జరుపుతారు, ఈ ప్లవోత్సవాలు ఎందుకు జరుపుతారు అని అంటే, ఈ లోకంలో అందరం కూడా భవసాగరంలో మునిగిపోయి ఉన్నాం. ప్రతి నిమిషం కూడా అది గుర్తు చేయటం. ఈ భవసాగరం నుంచి భవాబ్ధిపోతం, ఈ భవసాగరము అనేటువంటి ఈ సముద్రం నుంచి మనల్ని దాటించేటువంటి నావ, ఆ ఓడ నరసింహస్వామి అని చెప్పి ఆదిశంకరులు ఏ రకంగా ఆ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రంలో చెప్పారో, ఈ వెంకటేశ్వర స్వామి వారు కూడా మనందరినీ అలాగే ఈ భవసాగరం నుంచి పక్కకి ఒడ్డుకి చేర్చేటువంటి స్వామి కనుక దానికి గుర్తుగా అదిగో మన మధ్య తిరుగాడుతున్నారని చెప్పడానికి ఈ తెప్పోత్సవాలు ఏర్పాటు చేస్తారు. మొట్టమొదట రాముల వారితోటి ప్రారంభిస్తారు. రాముల వారి యొక్క అవతారంతో ముమ్మారు ఆ పుష్కరిణి చుట్టూతా స్వామివారిని ఆ పడవ మీద కూర్చోబెట్టి చక్కగా తిప్పుతారు. రెండవ రోజు శ్రీకృష్ణ అవతారంలో తిప్పుతారు. ఇక 3, 4, 5 రోజుల్లో మలయప్ప స్వామి అంటే వెంకటేశ్వర స్వామి. ఏమండి, వెంకటేశ్వర స్వామి అనొచ్చు కదా, ఈ మలయప్ప స్వామి ఏమిటి? లోకంలో ఎక్కువగా మలయప్ప మలయప్ప అంటుంటారు. తమిళంలో మలై అంటే కొండ అని అర్థం. తనకి తానుగా ఉద్భవించినటువంటి ఆ స్వయంభూ ఆ శిల ఏదైతే ఉన్నదో వెంకటేశ్వర స్వామి, ఈయన కొండ లోయలో దొరికారట. అందుకని ఆయన్ని మలయస్వామి అనేవారు తమిళులు. నెమ్మదిగా ఆ మలయస్వామి అలా లోకంలో వ్యావహారికంలో ఆ కొండ లోయలో దొరికినటువంటి స్వామి మలయప్ప స్వామి అయ్యారు. అందుకే ఈనాటికి కూడా మలయప్ప స్వామి అని చెప్పి వెంకటేశ్వర స్వామి వారిని సంబోధన చేస్తూ ఉంటారు. కాబట్టి మలయప్ప స్వామి తన దేవేరులతోటి, భూదేవి, శ్రీదేవులతోటి ఆ పడవలో ఈ మిగతా 3 రోజుల్లో చుట్టూత ప్రదక్షిణాలు చేసి మనందరినీ అనుగ్రహిస్తారు. ఆ స్వామివారిని చూడటం వల్ల మనకి కలిగేటువంటి లాభం ఏమిటంటే, ఈ సంసారంలో ఉన్నటువంటి మనకి ప్రతి నిమిషం కూడా ఎంత కాదనుకున్న అశాంతి, రోగము ఇలాంటివి మనకో, మన బిడ్డలకో, మన బంధువులకో ఎవరో ఒకరికి వస్తూనే ఉంటాయి. వాటన్నింటినీ కూడా తొలగించి వేస్తట ఒక్కసారి ఆ తెప్పోత్సవంలో ఉంటున్నటువంటి ఆ స్వామి యొక్క దర్శనం చేస్తే. కాబట్టి ఆ ప్లవోత్సవంలో ఉన్నటువంటి ఆ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకుంటే అందరి మనస్సుల్లో ఉన్నటువంటి అశాంతి పోతుంది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు. కనుక వీలున్న వాళ్ళు పుష్కరిణి దగ్గరికి వెళ్ళి ఈ తెప్పోత్సవంలో స్వామిని సందర్శించండి. లేదా ఈ ప్రచార సాధనాలు, ప్రసార సాధనాలు ఉన్నాయి, వీటి ద్వారా అయినా స్వామిని సందర్శించి తమ సంసారాల్లో ఉన్న అశాంతిని పోగొట్టుకొనెదరుగాక.